కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ హామీ ఇచ్చారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన కాపు టీచర్స్ అసోసియేషన్ సమావేశంలో జనార్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి కొల్లా నారాయణ సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్ ప్రసంగిస్తూ ఎన్నికల సమయంలో కాపు టీచర్స్ ఫెడరేషన్ కూటమి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 90% పైగా కాపులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుపు కోసం శ్రమించారని అన్నారు. గడిచిన 5 ఏళ్లు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని విమర్శించారు. ఒంగోలుకు తిరిగి మరలా పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. ఆగిపోయిన అభివృద్ధి పనులతో పాటు ఒంగోలు ప్రజలకు ప్రతిరోజు తాగునీరు కల్పించడంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను తీసుకొస్తానని తెలిపారు. గంజాయి రహితంగా ఒంగోలును తీర్చిదిద్దడంతో పాటు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో కబ్జాలకు గురైన స్థలాలను విచారణ చేపట్టి వాటిని తిరిగి బాధితులకు అప్పగిస్తామని చెప్పారు. కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతిపాదించిన కాపు హాస్టల్కు అవసరమైన స్థల పరిశీలన చేపట్టి వీలైనంత త్వరగా స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కాపులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే దామచల జనార్దన్తో పాటు జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావును అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కృష్ణకుమార్, ఆర్యగ ప్రతాప్, శ్రీ హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట రవికుమార్, కార్పొరేటర్ మలగా రమేష్, సీనియర్ నాయకులు కొమ్మూరు రవిచంద్ర, అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఫణీంద్ర, మాధవ, తూము శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మానసపుత్రికైన అన్న క్యాంటీన్లో అన్నదానం కోసం నారాయణ విద్యా సంస్థల నుంచి సౌజన్య, శైలజలు ₹1,00,000 విరాళం ప్రకటించారు. వారితో పాటు అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కృష్ణకుమార్ ₹25,000 అన్నదానం కోసం ఎమ్మెల్యే జనార్దన్కు అందజేశారు. అభివృద్ధికి ల్యాండ్ మార్క్ అనుకున్న పని అయ్యేంత వరకు ప్రయత్నం చేసే ధీరోదత్తులు ఒంగోలు నియోజకవర్గ శాసనసభలో మనందరం అన్నా అని ఆప్యాయంగా పిలుచుకునే డైనమిక్ లీడర్ మన ప్రియతమ నాయకుడు శ్రీ దామచల జనార్దన్ గారిని సగౌరవంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. మేడం తదుపరి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ మంత్రి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తాం. ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తదుపరి శ్రీ ఆరిగ వీర ప్రతాప్ కాట్వా మాజీ అధ్యక్షులు వేది మీదకి ఆహ్వానిస్తున్నాం. సెంటర్ రండి, సెంటర్ రండి మీరు సెంటర్కి. శ్రీ చోడిశెట్టి శ్రీనివాసరావు మాజీ అధ్యక్షులు కాట్వా వేది మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ పోలిశెట్టి గంగాధర్ డిస్ట్రిక్ట్ ట్రెజరర్ ఏపీ కాట్వా ప్రకాశం వారిని వేది మీదకి ఆహ్వానిస్తున్నాం. తదుపరి శ్రీ హరిదాసుల మాధవరావు గారు ఏపీ కాట్వా ట్రెజరర్, స్టేట్ ట్రెజరర్ గారిని డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మా తరఫున మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి
జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం కార్యకర్తలు, టీమ్ 99 సభ్యులు, కాపు సంఘం సంజీవరావు గారు, కార్పొరేటరు పల్గ రమేష్ గారు, మాకు అన్ని విధాల అండగా ఉండేటువంటి కొమ్మూరు రవిచంద్ర గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు. మీ అందరూ కూడా పేరు పేరున కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇది 9 ఏళ్ల క్రితం దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఒంగోలులో కాట్వా 1 సంవత్సరం అటు ఇటుగా పురుడు పోసుకున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఈ 10 ఏళ్ల జర్నీలో దాదాపు జిల్లాలో 1500 మంది ఉపాధ్యాయుల్ని ఒకే తాటి మీదకి తీసుకొచ్చి ఏదైనా ఒక బలమైన ఆర్గనైజేషన్ ఉంది అని అంటే ఈరోజు ఓన్లీ కాట్వా ఒక పిలిపిస్తే అందరూ ఒక తాటి మీద నిలబడేటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఒంగోలులో దాదాపు 200 మంది కుటుంబాలు ఓన్లీ కాపు టీచర్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి. నిన్న ఎలక్షన్లో చాలా గొప్పగా జర్నీ చేసాం. కాట్వా నడిబొడ్డున ఈ రోజున నిలబడిందంటే దానికి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రతి కాపు టీచర్ కూడా ఇచ్చినటువంటి సహకారం. అలాగే కాపు నాయకులు ముఖ్యంగా ఈ కాట్వాని ముందు నడిపించడంలో కాపు సంఘాలతో పెద్దగా పరిచయం ఉన్న దూరంగా ఉండేటువంటి శాశ్వత మంత్రి ప్రకాశం జిల్లా మంత్రి శ్రీనివాసరావు యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. ప్రతి కార్యక్రమంలో అతను లేకుండా ఏ కార్యక్రమం మేము ఇప్పటివరకు చేయలేదు. మరి శాశ్వత మంత్రిగా ఉన్నటువంటి మంత్రి శ్రీనివాసరావు గారితో మాకు ఉన్నటువంటి అనుబంధం వ్యక్తిగతమైంది, కుటుంబపరమైంది మరియు సంఘపరమైంది. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క రామబాణం మన జనార్దన్ గారు జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు పార్టీకి. మనతో ఉన్నటువంటి జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడైనటువంటి జనార్దన్ గారు నిశ్చితంగా పరిశీలించి అన్ని చాలా విషయాల మీద పరిజ్ఞానం కనుక్కున్న తర్వాతనే ఆయన చేసేటువంటి గుణం ఉన్నటువంటి గుణదాముడు. అలాగే మనందరికీ కూడా చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఆ గురువు గారి మా ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నాయి. నాకు తెలిసిన ఒకే ఒక ముక్క చెప్తాను, సంస్కారవంతుడు. ఎవరు ఎన్ని రకాలుగా ఎలా రెచ్చగొట్టినా కానీ నిన్న మొన్న మనం చూసాం కొన్ని ఛానల్స్లో ఏ విధంగా రెచ్చగొట్టినా కానీ ఒక్కటి కూడా పరుష పదాలు రాలేదు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాట్వా ఏర్పాటు అయినప్పటి నుంచి మొట్టమొదటిగా పొలిటికల్గా స్టెప్ వేసిన తర్వాత కాట్వా తన 11 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో ఇక్కడ విద్యార్థులకి అనేక రకాల స్కాలర్షిప్లు ఇస్తూ విద్యార్థుల ప్రయోజనాలని, విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాపాడుకుంటూ, అలాగే ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకెళ్లే క్రమంలో ఈరోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ అలయన్స్లో రాష్ట్రంలో 26 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో ఏపీ కాట్వాకి సంబంధించిన అన్ని శాఖలు అలయన్స్కి సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు అతి మధురమైన విజయం దొరికింది. అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో కూడా మన యూనిట్లు ఏకపక్షంగా కసిగా మరియు టీచర్లు మన ఈ కూటమికి వేయడం వలన ఈరోజు మనం అత్యద్భుతమైన రీతిలో ఈరోజు మనం సాధించగలిగాం. అందులో భాగంగా ఈరోజు మన ప్రియతమ శాసనసభ్యులు గారిని సన్మానించుకోవడానికి ఈరోజు మనందరం ఆహ్వానించాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ
ఏదైతే జిల్లా వాళ్ళంతా ఈ అసోసియేషన్ ఉందో దాంట్లో మన ఒంగోలు వాళ్ళు ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టడం, మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సభ అధ్యక్షులు నారాయణరావు గారు, అదేవిధంగా పెద్దలు రియాజ్ గారు, పెద్దలు మంత్రి శ్రీనివాసరావు గారు, పెద్దలు గోరింట రవికుమార్ గారు, అదేవిధంగా శ్రీను గారు, ఫణేంద్ర కుమార్ గారు, తుమ్మా శ్రీనివాసరావు గారు, ఆరిక ప్రతాప్ గారు, ఫణేంద్ర గారు, చూడశెట్టి శ్రీనివాసులు, గంగాధర్ గారు, కోటి ఆదిలక్ష్మి గారు, కృష్ణమోహన్ గారు, ఇంకా మన రవిచంద్ర గారు, ఇంకా పెద్దలంతా ఎవరైతే వేదిక మీద ఉన్నారో పెద్దలకు కానీ ఇక్కడ ముందుండే వాళ్ళకి కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నా. ఒకటైతే ఖచ్చితంగా చెప్తున్నా, ఇంకోసారి మాత్రం ఇది రెండోసారి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ సన్మానం ఇదంతా కూడా. ఇంకెక్కడా కూడా మళ్ళీ ఇంకోసారి ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఇట్లాంటి సన్మానాలు అనేది నాకు ఇష్టం ఉండదు. మొన్న కళాకారులు చేశారు, అప్పుడే ఇబ్బందిగా ఉండింది, ఇవాళ కూడా ఇబ్బందిగా సివిఎం క్లబ్లో. కాబట్టి దయచేసి మా మీడియా ద్వారా మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నాం, సన్మానాలు ఇంపార్టెంట్ కాదు, మనకు కావాల్సింది పని. ఆ పని మాత్రం చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి మాత్రం సన్మానాలు పెడితే ఆ ప్రోగ్రాంలు కూడా రాకుండా ఉంటారని చెప్పి కూడా ఇది లాస్ట్ అని చెప్పి చెప్తా ఉన్నాను. టీచర్స్ను కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి తెలిసిన కుటుంబాలు కానీ చాలా సీరియస్గా కష్టపడితేనే, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా కష్టపడితేనే మనకు ఆ మెజారిటీ వచ్చిందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి పిలుపు, జనసేన అదేవిధంగా బీజేపీ బంధం, దాంతో కాపులంతా కూడా 90% ఈసారి తెలుగుదేశం పార్టీ మనకి ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా కాపులంతా కూడా చేశారు. కాబట్టి ఇదే తరాగా ఉండాలి, ఎక్కడ కూడా గ్యాపులు రాకూడదు. అన్ని విధాలుగా కూడా ఈరోజు మన నాయకులు ఎక్కువైపోయారు పార్టీల్లో. అదేవిధంగా ఆ నాయకుల్ని అలానే జాగ్రత్తగా తీసుకొచ్చే విధంగా కోరికలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ కోరికలు కూడా చూసుకునే విధంగా ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకునే పోయే పెద్ద పని మాత్రం ఈసారి మాత్రం మనకు పడిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పోయినసారి ఇంత ప్రెజర్స్ లేవు, ఈసారి మాత్రం ఒక రేషన్ షాపులకే దగ్గర 400-500 అప్లికేషన్లు వచ్చినాయంటే మీరు అర్థం చేసుకోండి. ఉండేది 63 షాపులు. అలాగా ఎక్కువ జనాలు ఎక్స్పెక్టేషన్ మీద ఉన్నారు. ఎందుకంటే ఆల్ పార్టీస్ ఈసారి 5 ఏళ్ళు ఇబ్బంది పడ్డాం, 5 ఏళ్ళు చేసాం, ఈసారి ఏదో విధంగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి సహాయం చేస్తారనే ఆశలతో ప్రజలు ఉన్నారు. కాబట్టి మనం కూడా మా వీలైనంత వరకు దాన్ని కూడా నేను స్క్రూటినీ చేసి మ్యాక్సిమం దాన్ని ఎలా చేయాలో కూడా, అది కాకపోతే ఇంకోటి ఎట్లా ఇవ్వాలో అవన్నీ కూడా చేస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం కూడా, నేను ఇంకా ఒక నెల అయితే అన్నీ కూడా సెటరేట్ అవుతాయి. ఏదంటే ఇంకా ఆఫీసర్స్ కానీ ఇవన్నీ కూడా సెట్ అవ్వాల్సినవి ఉన్నాయి. ప్రస్తుతం కూడా బాగా అటు ఇటు తిరగటం కానీ, వచ్చి కలిసేవాళ్ళు కానీ, ఇవన్నీ కూడా అధికారులు కానీ ఇవన్నీ కూడా బిజీగా ఉన్నాం. ఒక నెల 2 నెలలు అయిపోతే అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పని పట్టుకొని మనకి మేజర్ సమస్యలు ఎవ్వరిలో ఏమున్నాయో తప్పకుండా అవన్నీ కూడా తీర్చేదానికి పోయినసారి 80% కంప్లీట్ చేసాం. ఈ 5 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. ప్రతిరోజు మంచినీళ్ళు అనుకున్నాం, అది 80% కంప్లీట్ అయింది, అది ఆగిపోయింది. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల లోపలే మంచినీళ్ళు అనేది ప్రతిరోజు ఒంగోలు సమస్య అనేది లేకుండా చేసే బాధ్యత మాత్రం తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా, వాటర్ ఎక్కడ పడితే అక్కడ నిలవటం ఇవన్నీ కూడా లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా, దాన్ని కూడా కన్సల్టెంట్ని పిలిచాం, దాన్ని కూడా ఎస్టిమేషన్ వేస్తున్నారు. దాన్ని తయారు చేసి ఎంత అవుద్దో చూసి అది కూడా తొందరలోనే దాన్ని కూడా మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేస్తాం. పూర్తిగా మళ్ళా ఒంగోలులో ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళా తీసుకొస్తాం. ఎక్కడా కూడా గంజాయి లేని వాతావరణాన్ని తీసుకొస్తాం, రౌడీజం లేని తీసుకొస్తాం. ప్రశాంతమైన ఎవరి స్థలం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉండేటట్టే చేస్తాం. స్థలాలు కబ్జాలు అయిపోయినాయి, మళ్ళా పోయి ఈసీలు చూసుకోవటం,
రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మా సైట్ ఉందా లేదా అని ఆన్లైన్లో చూసుకోవటం, ఆ పద్ధతి తీసుకురాం. ఎవరైతే స్థలాల్లో తేడాలు జరిగాయో అది ఎంక్వైరీ చేసి ఎవరు అయితే ఉన్నాయో దాని మీద ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినవి కూడా వెనక తీసుకొచ్చి వాళ్ళకే ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాము. పాత వాతావరణాన్ని ఒంగోలులో తీసుకొస్తాం, మార్పు తీసుకొచ్చి అందరిని కూడా సాటిస్ఫై చేయడానికి నా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మన నారాయణ గారు అడిగినట్టు హాస్టల్కి ఎక్కడైతే మనకి 1 ఎకరా అడిగారో తప్పకుండా దాన్ని కూడా, ఎందుకంటే టౌన్లో అయితే మీకు అందరికీ కూడా తెలుసు, పోయినసారి గవర్నమెంట్లోనే కాపు కళ్యాణ మండపం కోసం ఆ రోజు 2 కోట్లు శాంక్షన్ చేశాం. ల్యాండ్ కూడా ఆ రోజు మన ఉమెన్స్ కాలేజీ ఆ ఏరియాలోనే ల్యాండ్ కూడా శాంక్షన్ చేయాలి. ల్యాండ్ అలాట్ చేసి కన్స్ట్రక్షన్ కూడా 2 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేసాం. ఫౌండేషన్ స్టోన్ వేసాం. అది ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందో కూడా నాకు అర్థం కాదు. అవి కూడా ఒకసారి కనుక్కోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అది ఏదైనా ఉన్నా కూడా కళ్యాణ పనులు కట్టుకున్నా ఇంకా ఎక్కడుందో ల్యాండ్ ఒకసారి చూసుకొని దాన్ని తప్పకుండా కూడా ఆయన అడిగిన దానికి మాత్రం చేస్తాను. ఎందుకంటే రాత్రి మొదలు నారాయణ గారు అయితే నేను మర్చిపోను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళంతా కూడా చాలామంది పార్టీ కోసం, పార్టీ మార్పు కోసం, ప్రజల్లో ఉండే కష్టాలను కానీ అసలు భయపడిపోయారు చాలామంది. అయితే ఏదైనా టీచర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంటికి వచ్చి మాట్లాడాలంటే భయపడే పరిస్థితులు తీసుకొచ్చారు. ఏదైనా దారిలో కనపడితే కూడా ఎవరు చూస్తారో ముందు పక్కన చుట్టుపక్కల చూసి మాట్లాడే పరిస్థితులు వచ్చినాయి. అలాంటి భయప్రాంతులు చేశారు ఈ గోండా రాజ్యంలో. అలాంటి ప్రభావితం లేకుండా అంతా ఒక ఫ్యామిలీ మాదిరి ఉండే విధంగా మంచి సంస్కృతిని మాత్రం మార్పు తీసుకొస్తామని చెప్పి కూడా మీకు మరోసారి తెలియజేస్తూ, నారాయణ గారికి కూడా నేను తెలియజేస్తున్నా, తప్పకుండా దాన్ని వీలైనంత వరకు 1 ఎకరా 2 ఎకరాలు అనేది కాదు, ఎంత అయితే వాళ్ళు కూడా ల్యాండ్ ఇప్పుడు దూరంగా అయితే ఖచ్చితంగా ఇస్తాం. కాదు మనకి ఇప్పుడు లేఅవుట్ ఒకటి మన ఎక్విజేషన్ అయిన దగ్గర కానీ దాన్ని కూడా అక్కడ అవకాశాన్ని బట్టి దాన్ని కూడా చూస్తాం. ఎందుకంటే మనకి స్టేడియం కూడా లేదు, త్రిబుల్ కూడా సైట్ కావాలి, ఇవన్నీ కూడా చూస్తున్నాం. దాంట్లో మనకు కూడా హాస్టల్ ఉండేటట్టుగా దాన్ని ఖచ్చితంగా మా వంతు చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. హాస్టలే కాదు, ఏది ఉన్నా కూడా తప్పకుండా మీరు రండి. నా వల్ల అయినంత వరకు నేను తప్పకుండా చేస్తాం. అది మీరు ఏదో వచ్చేసి లేకపోతే దానికి ఎవరో మళ్ళీ మిడిల్ పర్సన్, నేను అదే ఎప్పుడూ చెప్పేది. ఎందుకంటే నాకు పోయినసారి ఉండేటప్పుడు 5వ సంవత్సరంలో అయిపోయిన తర్వాత వచ్చారు. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరో ఒక అతను తీసుకొచ్చాను, ఉద్యోగం ఇప్పిస్తాను, ఒక 5 లక్షలు చెప్పి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.